వెల్కమ్ టు B6 లైవ్. నెల్లూరు జిల్లా కావలి మండలం కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీ అలహరి సుధాకర్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమిస్తూ కావలి నియోజకవర్గంలోని మండలాలు అన్ని పంచాయతీలలోని నాయకులను, కార్యకర్తలను, వీర మహిళలను అందరితో సమీక్ష సమావేశాలు నిర్వహించుకుంటూ ప్రజల్లో ఆదరణ పొందుతూ ప్రజల అభిమానాన్ని చూరగొంటూ కావలి నియోజకవర్గాన్ని మొత్తాన్ని సుడిగాలి పర్యటన చేస్తూ ముందుకు కొనసాగుతున్నారు ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్. ఇదే క్రమంలో అల్లూరు మండలంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో కన్వీనర్లు, జిల్లా నాయకులు మొదటి దశగా అక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అంచెలంచెలుగా మిగిలిన మండలాల్లో కూడా ప్రజలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువై ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ వాటిని త్వరితగతిగా పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులకు తెలియజేసుకుంటూ ప్రభుత్వం అందించే ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ చైతన్యపరుస్తూ ముందుకు కొనసాగుతున్నారు జనసేన పార్టీ ఇన్ఛార్జి అలహరి సుధాకర్. ఉమ్మడి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ ప్రజల్లో మంచి ఆదరణ పొందుతూ ముందుకు కొనసాగుతున్నారు కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జి అలహరి సుధాకర్. అందరికీ నా యొక్క అభినందనలు. ఈరోజు అల్లూరు మండలంలోని ఒక మంచి వాతావరణంగాను మరియు ఇక్కడ ఉన్న కార్యకర్తల్లో ఒక వ్యక్తిని ఎంచుకోవటం మా జనసేన పార్టీ తరఫున చాలా గొప్ప విషయం. ధన్యవాదాలు. అలాగే ఇక్కడ వచ్చిన ప్రజలందరూ సమ్మెకాలం అయిపోయింది, బట్ త్వరగా ముగిస్తాం, ఏమనుకోవద్దండి. మనం మంచి పేరు తీసుకురావాలని, పవన్ కళ్యాణ్ కూడా ఇంకా మంచి పేరు తీసుకురావాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నానన్నా. మీడియా, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ కమిషనర్, అలాగే మున్సిపాలిటీ పంచాయతీ పనులు చేస్తుంటారు, కూలి పనులు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ దేవాది దేవుని తరపున మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి భారీ సంఖ్యలో పార్టీలో చేరారు. ధన్యవాదములు. ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన తీసుకున్న అన్ని శాఖల్లోనూ చాలా అద్భుతంగా సంక్షేమంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున మన రాష్ట్రంలో కార్యక్రమాలు చేస్తున్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమం ఈ రోజున రాష్ట్రం పార్టీ పెట్టి, మన జనసేన పార్టీ పెట్టి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టి. అందరికీ నా యొక్క అభినందనలు. ఈరోజు అల్లూరు మండలంలోని ఒక మంచి వాతావరణంగాను మరియు ఇక్కడ ఉన్న కార్యకర్తల్లో ఒక వ్యక్తిని ఎంచుకోవటం మా జనసేన పార్టీ తరఫున చాలా గొప్ప విషయం. ధన్యవాదాలు. అలాగే ఇక్కడ వచ్చిన ప్రజలందరూ సమ్మెకాలం అయిపోయింది, బట్ త్వరగా ముగిస్తాం, ఏమనుకోవద్దండి. మనం మంచి పేరు తీసుకురావాలి. ఒక గిరిజనం, నేను ఈ మండలానికి కన్వీనర్గా ఉండే అర్హత నాకైతే లేదు. ఆ దేవుడు పవన్ కళ్యాణ్ కదా, సుధాకర్ కదా, ఇంకా ఉన్న మిత్రులందరి ద్వారా ఈ యొక్క అవకాశాన్ని కల్పించారు. ఈ అవకాశం కల్పించినందుకు వారికే కాదు, మీరు కూడా అనేక మంది అభిమానులు ఉన్నారు, వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, నేను చేరేదే కాకుండా ఈ జనసేన పార్టీలో కనీసం ఒక 10 మందిని ఇప్పుడు చేర్చాలనే ఆలోచనతో మన కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ గారి చేతుల మీద వారికి కండవాలు కట్టి ఆహ్వానిస్తారు. ఒక 10 మంది మాత్రమే. రండమ్మా, ముందు రండి, మీరు రండి, స్త్రీలు రండి, ముందు స్త్రీలు రండి. అల్లూరు మండలంలో ఇంత ఎండలో కూడా మీరు ఇంతసేపు వెయిట్ చేసి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ, సంవత్సరాల నుంచి ఈ పార్టీని
లాక్కుండా వచ్చి మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియా మొత్తంలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరు ఏంది అని 100% స్ట్రైక్ రేట్తో 21 మంది ఎమ్మెల్యేలు నిలబడితే 21 మంది ఇద్దరు ఎంపీలు నిలబడితే ఇద్దరు ఎంపీలు నిలబడి గుండె ధైర్యంగా మాలాంటి జనసేన నాయకులకి గుండె ధైర్యాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్లేటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనం అందరూ ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుకోవాలి. కొన్ని విషయాలు మీకు అందరికి కూడా పంచుకోవాలి. ఇందులో చాలామంది జనసేన పార్టీలో కొత్తగా చేరబోతున్నారు కాబట్టి జనసేన పార్టీలో ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద కానీ ఏదైతేనేమిటి దాని గురించి కొద్దిగా ఒక 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మన సోమన్న గారి గురించి కూడా జాయిన్ అయ్యే కాబట్టి వారి గురించి కూడా మన అల్లూరు మండలంలో రాబోయే రోజుల్లో మనం చేసుకోబోయే కార్యక్రమాల గురించి 2-3 క్లుప్తంగా మీకు వివరిస్తాను కాబట్టి కొద్దిగా ఓర్పుతో వింటారనేసి కోరుకుంటూ ఆయన తీసుకున్న అన్ని శాఖల్లోనూ చాలా అద్భుతంగా సంక్షేమంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున మన రాష్ట్రంలో కార్యక్రమాలు చేస్తున్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున అల్లూరు మండలంలో ఎంతో ఉల్లాసంగా ఇంత ఎండలో కూడా మీరు ఇంతసేపు వెయిట్ చేసి ఇచ్చేసి రండి తీసుకో కమింగ్ వచ్చేయమ్మా బాబు చిన్న అటు పోయి మన పురుషులు చూసుకోండి. స్త్రీలు మహిళలు ఎక్కువైపోయారు, పురుషులు కూడా పిలవండి.